ఫైనలీగా అయితే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ లో అయితే ఏం యాడ్ అయిందో తెలుసా? ఒక బిగ్ గార్జిల్లా అయితే యాడ్ అయింది. గైస్ రియల్ గానే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ లో ఈ గార్జిల్లా అయితే యాడ్ అయింది. నేనైతే ఫస్ట్ నమ్మలేదు, ఎవరో గ్రీన్ స్క్రీన్ నుంచి వీడియో ఎడిట్ చేశారనుకున్నా, కానీ ఇదైతే రియల్ గానే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ లో అయితే యాడ్ అయింది. ఈ గార్జిల్లా గేమ్ లో యాడ్ అవుతుందో లేదో అని దీని లింక్ తో నేను ఒకసారి ట్రై చేసి చూసాను. ఇప్పుడు దీన్ని గేమ్ లో చూసిన తర్వాత నాకైతే మైండ్ ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి. ఇంకా హే గైస్, మీ గేమ్ లో కూడా ఈ గార్జిల్లాని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ దాకా చూసేయండి. దీన్ని గేమ్ లో ఎలా యాడ్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తా. ఫస్ట్ అయితే మీరు వీడియోకి ఒక లైక్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? పదండి మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హే గైస్, మీరు కూడా ఈ గార్జిల్లాని యాడ్ చేసుకోవాలంటే దీనికి ఒక లింక్ ఉంది. ఆ లింక్ మీకు ఎక్కడ కనబడుతుంది అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఆ లింక్ మీకు కనబడుతుంది. తొందరగా వెళ్ళి ఆ లింక్ ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని గేమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇంటర్నెట్ లో అయితే ఈ లింక్ ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఆగి మీకైతే ఫైల్ లోడెడ్ అయితే అవుతుంది. ఫైల్ లోడెడ్ అయిన తర్వాత మీరైతే గేమ్ లో నుంచి బ్యాక్ రావాలి. వచ్చిన తర్వాత ప్లే మీద కాకుండా ఛాలెంజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే అక్కడైతే గార్జిల్లా అని కనబడుతుంది. దానిపైన మీరు క్లిక్ చేయాలి. పదండి ఫైనలీగా అయితే గేమ్ లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు తొందరగా వెళ్ళి చూసేద్దాం ఆ గార్జిల్లా యాడ్ అయిందో లేదో. ఆ గార్జిల్లా మాకు ఎక్కడ కనబడుతుంది అంటే సిటీ మధ్యలో అయితే ఆ గార్జిల్లా మనకి కనబడుతుంది. తొందరగా పదండి. నేనైతే డ్రాగన్ మీద నుంచి ఆ గార్జిల్లాని చూడడానికి అయితే వచ్చేసాను. అరే ఇదైతే ఇక్కడ కనబడట్లేదు. ఆ లాస్ట్ ఉంది. పదండి ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం. అప్పుడు అది మమ్మల్ని ఏం చేస్తుందో, అంటే అది మన మీద అటాక్ చేస్తుందో లేదో పదండి చూసేద్దాం. నేనైతే దగ్గరికి వచ్చేసాను. అరే గాయ్స్, ఇదైతే అటాక్ చేస్తుంది. అరే దీని దగ్గరికి వెళ్తే ఇది అటాక్ చేస్తుంది అనమాట. నా కిందే ఉంది ఇది. అరే ఇదైతే అటాక్ చేయడానికి ఎంత స్పీడ్ గా వస్తుంది చూడండి. నేనైతే దీని కిందకైతే వచ్చేసాను. అరే గాయ్స్, ఇదైతే నన్నైతే ఒకే షాట్ అయితే ఫినిష్ చేసేసింది. డ్రాగన్ అయిన దానికి అయితే అటాక్ చేసింది నా మీద స్పీడ్ గా వచ్చేసి. ఇప్పుడైతే సూపర్ కార్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఎలా అటాక్ చేస్తుందో పదండి చూద్దాం. అరే ఈ గార్జిల్లా అయితే ఇక్కడ కనబడట్లేదు. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం, కనబడుతుందేమో. అరే ఇదైతే ఇక్కడే ఉంది. అరే నన్నైతే చూసేసింది. అరే కొంచెం స్పీడ్ గా వెళ్ళాలి, లేకుంటే నా మీద అటాక్ చేస్తుంది. అరే ఇదైతే ఎంత స్పీడ్ గా వచ్చేసింది చూడండి గాయ్స్. ఇదైతే నా వెనకలే ఉంది. పదండి చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్ళి కొంచెం దూరంలో వెళ్ళి చూద్దాం. దూరం వెళ్ళిన తర్వాత అది మన మీద అటాక్ చేయడానికి వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడైతే ఆగేశాను. అరే ఇదేంట్రా ఇలా వెంటబడింది? అరే ఇప్పుడు కూడా నన్ను అయితే ఒకే షాట్ లో అయితే ఫినిష్ చేసేసింది. నేనైతే మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేశాను, కానీ నేనైతే ఇప్పుడు ఇలానే వెళ్ళాను. ఇన్ఫినిటీ హెల్త్ యాక్టివ్ చేసుకుని వెళ్తాను దాని దగ్గరికి. పదండి ఇన్ఫినిటీ హెల్త్ చిట్ కోడ్ అయితే నేను యాక్టివ్ చేసుకున్నాను. పదండి ఇప్పుడు చూద్దాం అది మమ్మల్ని ఏం చేస్తుందో. ఎందుకంటే మేమైతే ఇన్ఫినిటీ హెల్త్ అయితే యాక్టివ్ చేసుకున్నాం కాబట్టి అది మమ్మల్ని మీద అటాక్ చేసినా మాకైతే ఏమి కాదు. కానీ కొన్నిటికి అయితే ఇన్ఫినిటీ హెల్త్ పెట్టిన తర్వాత కూడా మేము ఎలిమిటెడ్ అవుతాం. పదండి దీనిపైన ఇన్ఫినిటీ హెల్త్ పనిచేస్తుందో లేదో చూద్దాం. అరే ఇదైతే మాటల్లోనే వచ్చేసింది. అరే తొందరగా స్పీడ్ గా వెళ్ళాలి, లేకపోతే నా మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. అరే అప్పుడైతే నన్ను తొక్కేసే నన్ను ఫినిష్ చేసింది. ఇప్పుడైతే చాలా సార్లు తొక్కింది కానీ ఫినిష్ కాలేదు. ఎందుకంటే మేమైతే ఇన్ఫినిటీ హెల్త్ అయితే పెట్టుకున్నాం కాబట్టి. అరే దీనిపైన అయితే ఇన్ఫినిటీ హెల్త్ అయితే పని చేస్తుంది. పదండి ఇప్పుడు మేము దీంతో ఆడుకుందాం. అప్పుడైతే మమ్మల్ని 2 సార్లు అయితే గేమ్ లో నుంచి ఎలిమిటెడ్ చేసింది. ఇప్పుడు మమ్మల్ని పట్టుకొని చూపిమను. అరే ఇదేందప్పా, కార్ ఇప్పుడు హ్యాండ్ ఇచ్చింది. అరే దగ్గరకు వచ్చేది ఏం చేస్తుందో ఇప్పుడు. హే గైస్, ఇదైతే మమ్మల్ని అయితే ఏం చేయట్లేదు. చూడండి ఎంత మస్తుగా కనబడుతుంది. అరే ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అలాగే ఒకటి నోటీస్ చేశారా? అరే చూడండి మన క్యారెక్టర్ దాని గోరు సైజు కూడా లేడు. నిజమంటే చూడండి మన క్యారెక్టర్ దాని ముందర ఎంత చిన్నగా కనబడుతున్నాడు. అరే ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. పదండి ఇప్పుడు చూద్దాం. దీనిపైన మేము ఒక వెపన్ తో ఫైర్ చేసి చూద్దాం. అప్పుడు ఇది ఫినిష్ అవుతుందో లేదో చూద్దాం. దీన్ని ఫినిష్ చేయాలంటే ఏదో ఒక బిల్డింగ్ పైన ఎక్కాల్సిందే, ఎందుకంటే ఇది అంత పెద్దగా ఉంది కాబట్టి. అరే ఇదైతే మా వెనకల పడి ఇంత దూరం అయితే వచ్చేసింది. పదండి ఒక పెద్ద వెపన్ అయితే తీసుకున్నాను. అరే ఇదే కూడా ఉంది. ఇదైతే మన కిందే ఉంది. దీన్ని ఇప్పుడు ఎలా ఫినిష్ చేయాలప్పా? అరే దీని ఎక్క ఇదైతే నన్ను పైనుంచి కింద పడేసింది. అరే పైన నన్ను ఫుట్బాల్ ఆట ఆడుతుంది అప్ప ఇది. అరే ఇంకా ఎంత పైకి ఎగిరేసి కొడుతుంది ఇది. అరే కిందైనా పడేయప్ప నన్నే. అరే ఫైనల్ అయితే కిందకైతే వచ్చేసాను. అరే కిందకు వచ్చి పడినా కూడా ఇది మమ్మల్ని అయితే ఇడ్చట్లేదు. అరే ఇదైతే ఇప్పుడు తొక్కేసి ఫినిష్ చేస్తుందేమో. అరే పదండి ఇప్పుడైతే నాకేం కావట్లేదు. తొందరగా దీనిపైన అయితే ఫైర్ చేసేద్దాం. గన్ అయితే తీసుకున్నాం. పదండి ఇప్పుడు దీనిపైన గురి పెట్టేసి ఫైర్ చేసేస్తాను. అరే దీనిపైన ఇంకా ఎన్ని బుల్లెట్లు ఫైర్ చేయాలి? ఇదైతే ఫినిష్ కావడం లేదు. అరే ఫైనలీ గాయ్స్ ఇదైతే ఫినిష్ అయిపోయింది. అరే ఎంత పెద్దగా ఉంది నిజమంటే ఇది. అరే ఫినిష్ అయ్యేటప్పుడు ఏంటిది ఇలా పడిపోయింది? అరే చూపించడానికి కూడా సరిగా కనబడట్లేదు ఇది. అరే గాయ్స్ చూడండి ఇదైతే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. దీని లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. తొందరగా వెళ్ళి కాపీ చేసుకుని మీ గేమ్ లో కూడా దీన్ని యాడ్ చేసుకుని మీరు కూడా దీన్ని ఆట పట్టించండి. అలాగే గాయ్స్ మీరైతే